డ్రైవర్ లేకుండా కార్లు నడపడం, రోడ్లపై సరికొత్త విప్లవానికి తెరలేపడం. ఇప్పటి వరకు దీనికోసం టెస్లా అధినేత ఎలాన్ మస్క్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు చెందిన వేమో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలకు సవాల్ విసురుతుంది ఓ సరికొత్త బ్రిటిష్ ఏఐ స్టార్టప్ కంపెనీ. సాఫ్ట్ బ్యాంక్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాల అండతో దూసుకుపోతున్న ఆ స్టార్టప్ పేరే వేవ్. కేవలం మ్యాప్లు, కోడింగ్లపై ఆధారపడకుండా మనుషుల తరహాలోనే స్వయంగా ఆలోచించి కార్లను నడిపే అద్భుతమైన ఎంబోడెడ్ ఏఐ టెక్నాలజీని ఇది తీసుకువచ్చింది. టెస్లా వెమో రేస్కు బ్రేకులు వేసేలా ఉన్న ఈ సరికొత్త టెక్నాలజీ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లుగా మారుతోంది టెక్నాలజీ. బ్రిటన్కు చెందిన ఏఐ స్టార్టప్ వేవ్ ఆటోనమస్ డ్రైవింగ్ రేస్లో సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. టెస్లా తన సొంత కార్ల కోసమే డ్రైవింగ్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంటే, గూగుల్ ఏమో భారీ ఖర్చులతో కూడిన లిడార్ హెచ్డి మ్యాప్లపై ఆధారపడుతోంది. కానీ వేవ్ సంస్థ మాత్రం ఏ కారుపైనా సులభంగా అమర్చగలిగే ప్లగ్ అండ్ ప్లే ఏఐ డ్రైవర్ సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటంటే, దీనికి ముందుగానే లోడ్ చేసిన ఖరీదైన రూట్ మ్యాప్లు అవసరం లేదు. కార్లకు అమర్చిన నార్మల్ కెమెరాల ద్వారా వచ్చే డేటాను ఈ కంపెనీ సృష్టించిన ఏవి 2.0 ఎండ్-టు-ఎండ్ న్యూరల్ నెట్వర్క్ ప్రాసెస్ చేస్తుంది. మనుషులు రోడ్డుపై అప్పటికప్పుడు వచ్చే అడ్డంకులను చూసి ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటారో, ఈ ఏఐ బ్రెయిన్ కూడా అలాగే సొంతంగా ఆలోచించి నేర్చుకుంటూ వాహనాన్ని నడుపుతుంది. ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు నిస్సాన్, స్టెల్లా లాంటి కంపెనీలు తమ రాబోయే కార్లలో ఈ వేవ్ ఏఐ డ్రైవర్ను వాడేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే జపాన్ టోక్యో నగరంలో రోబో టాక్సీలను నడిపేందుకు ఊబర్ సంస్థ కూడా వేవ్తో చేతులు కలిపింది. దాదాపు $1.5 బిలియన్ పైగా పెట్టుబడులను ఆకర్షించిన ఈ స్టార్టప్ భవిష్యత్తులో టెస్లాకు అతిపెద్ద వాణిజ్య ప్రత్యర్థిగా మారబోతోందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.